టీ20 వరల్డ్ కప్ 2026లో నాకౌట్ స్టేజ్ వరకు భారత్ ఎలాగోలా వచ్చేసింది. ప్రతి మ్యాచ్లోనూ ఎవరో ఒకరు తమ అద్భుతమైన ప్రదర్శనతో భారత్కు విజయాలను అందిస్తూ వచ్చారు. కానీ కీలక దశ అంటే నాకౌట్ స్టేజ్ వచ్చేసరికి భారత్ను ఆదుకుంటోంది ఒక్కడే, తన పేరు సంజు శాంసన్. సూపర్ 8 దశ దాటి సెమీస్ ఆడాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ క్వార్టర్ ఫైనల్గా మారిపోయిన వెస్టిండీస్ మ్యాచ్లో అద్భుతమైన చేసింగ్తో 97 పరుగులు చేసి భారత్ను ఒంటి చేత్తో సెమీస్కి తీసుకొచ్చాడు సంజు. నిన్న సెమీఫైనల్ మ్యాచ్లోనూ అంతే, ఇంగ్లాండ్పై అదే తరహా ఇన్నింగ్స్ ఆడాడు. 42 బాల్స్లో 8 ఫోర్లు 7 సిక్సర్లతో 89 రన్స్ బాదాడు. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయినా ఇషాన్ కిషన్, శివన్ దూబేతో కలిసి ఇన్నింగ్స్ నడిపించిన సంజు 13 ఓవర్లలోనే భారత్ స్కోరు 160 పరుగులు చేసేలా దుమ్ము రేపాడు. టీమ్ స్కోర్ మొత్తంగా 253 పరుగులు వచ్చిందంటే సంజు శాంసన్ ఆడిన ఆ ఫియర్లెస్ ఇన్నింగ్సే రీజన్. అలా అని ఏ షాట్ కూడా ఏదో బ్లైండ్గా వచ్చింది కాదు. ప్రతిదీ ఇటుక మీద ఇటుక పెట్టి గోడగట్టినట్లు పర్ఫెక్ట్ టైమింగ్తో కళాత్మక విధ్వంసంలా సాగింది శాంసన్ ఇన్నింగ్స్. ప్రతి బౌలర్ను ఎంచుకుని మరీ ఆడాడు. వర్చువల్ క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ 2 ఇన్నింగ్స్ల్లోనూ సంజు సెంచరీలు కొట్టలేకపోయినా ఈ 2 ఇన్నింగ్స్లు సెంచరీల కంటే ఎక్కువే. భారత్ దృష్టిలో ఈ వరల్డ్ కప్ టీమిండియా ముద్దాడితే మాత్రం ఓ యువరాజ్, ఓ గంభీర్, ఓ విరాట్ కోహ్లీ తరహాలో సంజు శాంసన్ పేరు కూడా భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుంది.